గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ఇందిరమ్మ ఇళ్లపైన మీడియా సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం గాని పాత ఇల్లు గాని ఖచ్చితంగా ఉండాలని, ఈ 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇంటిని ఖచ్చితంగా నిర్మించుకోవాలని, అందులో ఇక్కడ వంటగది మరియు మరుగుదొడ్డి ఖచ్చితంగా ఉండాలని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ గ్రామ కమిటీలు కానివ్వండి, వార్డు కమిటీలు కానివ్వండి, ఇవి ఈ లబ్ధిదారులతోటి ఏ విధమైనటువంటి లాలూచి పడకుండా ఇక్కడ ఈ ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా సర్వే అయిపోయిన తర్వాత ఇందులో నుంచి ఇక్కడ అర్హులైనటువంటి వారిని గుర్తించి గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యాలయంలో లిస్టును డిస్ప్లే చేస్తామని, పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్యాలయంలో లిస్టును డిస్ప్లే చేయడం జరుగుతుందని, వారిలో నుంచి అనర్హులు ఎవరైతే ఉంటారో వారిని తొలగించి న్యాయంగా నిరుపేదలైనటువంటి పేదవారిని మాత్రమే సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని, ఎలాంటి లాలూచీలు పడకూడదని ఆయన ఇందిరమ్మ కమిటీలకు సూచించడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత విలేకరులు ఈ ఇందిరమ్మ ఇళ్లను మొదటగా ఎవరికి ఇస్తారు అని ప్రశ్నించగా, ఈ ఇందిరమ్మ ఇళ్లను మొదటగా వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, పారిశుద్ధ కార్మికులకు, ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కు అంటే భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందని వారు సెలవిచ్చారు. ఇక తర్వాత ఇందులో భాగంగానే నిరుపేదలు అంటే ఎలాంటి వ్యవసాయ భూమి లేనటువంటి వాళ్ళు, ఒక గుంట వ్యవసాయ భూమి లేనటువంటి వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుందని, అందులోనే ఇక్కడ వికలాంగులైనా, వితంతువులైనా, ఒంటరి మహిళలైనా, ఇక్కడ పూరి గుడిసెల్లో, తాటాకు ఇళ్లలో, టార్పలిన్ పైకప్పుగా ఉన్నటువంటి ఇళ్లలో నివసించే వారికి మొదటగా ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇస్తామని, ఆ తర్వాత పెంకుటిళ్లలో కానివ్వండి, రేకుల ఇళ్లలో కానివ్వండి నివసించే వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రెండవ ప్రాధాన్యతగా ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షలు శాంక్షన్ చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లను ఇక్కడ అర్హులైనటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేశారు. ఇక రాబోయే 10-15 రోజుల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్రం మొత్తంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా, న్యూ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.